పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎలా ఉన్నారు అధికారంలో లేనప్పుడు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు? అప్పుడేమో డై చేస్తా ఇది చేస్తా అన్నాడు, మూసుకొని కూర్చున్నాడు. ఏముంది, లేకపోతే ఇంకా టైం ఏమైనా ఉందేమో చూడాలి. అంతే కదా, మరి టైం లేదుగా. డిప్యూటీ సీఎంగా లేకపోతే పదవిలోకి రావడం కానీ ఫస్ట్ టైం వచ్చారు ఆయన పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు వరకు ఆయన పనితీరు ఎలా ఉంది? అదేనమ్మా, ఇంకా టైం ఉందగా, చూడాలి. 2 సంవత్సరాలు అయితే తేలిపోద్ది. అప్పుడు ప్రస్తుతాన్ని చూడడమే, ఏం చేయలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, అధికారం లేనప్పుడు ఎలా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు? అధికారం లేనప్పుడు టూట్ అని ఎగిరాడు, టవల్ తిప్పుకొని ఇప్పుడు మూసుకొని కూర్చున్నాడు. చంద్రబాబు నాయుడు అలా కూర్చోబెడతాడు, అది లెక్క. చంద్రబాబు గారు అంతేగా, మరి సీఎం చంద్రబాబు నాయుడు ఆయన చెప్పినట్టు వినాలిగా. డిప్యూటీ సీఎం అని ఎగిరితే కుదరదు కదా. అప్పుడు టూట్ అన్నాడు, ఇప్పుడు లేదు సినిమా. వైసీపీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఏమాత్రం మాట్లాడతలేదు, పట్టించుకోవట్లేదు అంటూ వైసీపీ అంటుంది. నిజమేనది? అంతేగా, మరి ఏం మాట్లాడుతున్నాడు? అప్పుడేమో వాళ్ళు కొట్టారు వీళ్ళు కొట్టారు అన్నాడు. ఇప్పుడు మూసుకొని కూర్చోవాల్సింది, ఏం మాట్లాడి సీనే ఉండదు. సంక్షేమ పథకాల గురించి కూడా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతలేదు. ఎలక్షన్ టైంలో అన్ని పథకాలకు నేను హామీగా ఉంటారంటే పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడు ఏం మాట్లాడతలేదు అంటే వైసీపీ వాళ్ళు అంటారు. నిజమే ఇక్కడ దేని మాట్లాడతాడమ్మా? ఏంటి ఆయన ఎమ్మెల్యే, వాళ్ళ పార్టీ కాదుగా. దేని మాట్లాడతాడు? ఆయన పని అయిపోయింది, కూర్చోవడం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది వినాల్సిందే, దాంట్లో సమస్య ఏమన్నా నెగిటివ్ వస్తుందా పవన్ కళ్యాణ్ మీద ప్రస్తుతం? ఏం లేదు, జనాలు ఎవరు ఏం మాట్లాడుకోవట్లేదు, సైలెంట్ అయిపోయారు. టైం ఇద్దామన్నా పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు గారికి? అంతేగా. పవన్ కళ్యాణ్లో మార్పు వచ్చిందంటారా అధికారం వచ్చినాక? మార్పు ఏం లేదు, ఆయన చేసేది ఏముండదు. ఆయన సీఎం అయితే ఆయన చేస్తాడు. ఏదో డిప్యూటీ సీఎంకి ఇచ్చారు ఆయన మనశ్శాంతికి, అంతే. కూర్చోవలసిందే, అంతే కదా. ఇప్పుడు మన పిఠాపురంలో ఏదో క్యాంటీన్ పెడతా అన్నాడు, సీతమ్మ క్యాంటీన్. ఏదో ఇవాళ నేను పేపర్లో చూసా, అన్న క్యాంటీనే పెడతాడంట. మరి ఇంకేంటి అంటే ఆయన పవర్ లేనట్టే కదా, అది లెక్క. పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి రావడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యానే. ఇంకా ముఖ్యమంత్రి అయితే చాలా ఆనందపడతా. అంటే జగన్ చేసిన తప్పే లేదు. జగన్ కూడా చాలా వరకు పేదవాళ్ళకి చాలా డబ్బులు ఇచ్చాడు, అన్ని రకాలుగా బాగానే ఉన్నాయి. ఆయన చేసిన యాదవ్ వల్ల పెద్దగా ఏం లేవు చెప్పుకోవడానికి. పోనీ వీళ్ళు ఇంతకుముందు చేసి ఉంటే వీళ్ళు చేశారా బాబు, వీళ్ళు ఈయనకంటే గొప్పగా వాళ్ళు చేశారనుకోవచ్చు. కానీ వాళ్ళకంటే గొప్పగా ఈయన చేశాడు. అన్ని సీట్లు అయితే ఒకవేళ ఓడిపోయినా కానీ ఒక 40-50 సీట్ల తేడాతో ఓడిపోవాలి. 10-11 స్థానాలకి పరిమితం అవడు. ఇప్పుడు 3 లక్షల ఓట్లు ఉంటాయి, 3,50,000 ఓట్లు ఎక్కడి నుంచి పోలేని. ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి తీస్తానే ఉన్నారుగా బయటికి. ఇప్పుడు మన ఊళ్ళో ఉన్నది 300 ఓట్లు అనుకో, 350 ఓట్లు ఎట్ట పోలైతే ఆ 350లోనే 250 పోలవాలా. ప్రజా వ్యతిరేకత ఉన్నా దీనికి ఎంత నువ్వు ఏ పల్లెటూరులో అన్నా బావు 10 మంది కూర్చున్న చోట, 15 మంది కూర్చున్న చోట కంపల్సరీ 10 మంది వైసీపీకి చెప్తారు తప్ప టీడీపీకి ఎవరు చెప్పరు. ఎక్కడుంది అసలు ఈ టీడీపీకి అయిపోయింది. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ కొంచెం తిరిగాడు. పవన్ కళ్యాణ్ కూడా అన్ని సీట్లు రావడం నాకైతే కలగానే ఉంది. రాదు పవన్ కళ్యాణ్ 21 సీట్లు 21 సీట్లు గెలవడం అంటే మామూలు విషయమా? బీజేపీ 21కి 7 సీట్లకి 7 సీట్లు గెలవడం మామూలు విషయమా? అసలు బీజేపీ సింబలే తెలియదు ఎవడికి. మన ఆంధ్రాలో అసలు ఏపీలో ఉందా ఎక్కడన్నా బీజేపీ? అంతకుముందు పోనీ గెలిచిన ఉన్నాయి, ఆ దాఖలాలు ఉన్నాయా? ఎక్కడా లేవు. ఎంత వ్యతిరేకం ఉన్నా కానీ కంపల్సరీ 50-60 సీట్లు జగన్కి ఎట్టి పరిస్థితులు వచ్చాయి. ఇంత దారుణంగా అయితే ఓడిపోయే అవకాశం లేదు. ఎంత వ్యతిరేకం ఉన్నా కానీ 175 సీట్లలో కనీసం ఒక 70-80 సీట్లు పక్కాగా వచ్చాయి. అసలు కనీసం ఎంత తీసేసినా ఒక 50 సీట్లు వచ్చాయి. ఎంతగా తీసేసినా కానీ ఎంత పనికి రాకుండా పోయినా లేకపోతే. ఎందుకంటే జగన్ ఇచ్చిన డబ్బులు ప్రతి పేదవాడు ఇప్పుడు జగన్ ఉన్నట్టయితే 25,000 వచ్చాయి. నాకు సింపుల్గా చెప్తున్నా. అమ్మఒడి 15,000 దాకా వచ్చాయా, ఆటోకు 10,000 వచ్చాయా, ఈ నెలలో వచ్చేయలేను. అంటే జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను అందువల్ల వీళ్ళ వల్ల కాదండి, జగన్ కంటే ఎక్కువ పథకాలు. అవన్నీ సుత్తి మాటలు. వీళ్ళు అంతకుముందు చెప్తున్నా కదా, నేను రాజశేఖర రెడ్డికి హయాంలో ఉన్నప్పుడు నేను రాజశేఖర రెడ్డికి ఓటు వేయలేదు, ప్రజారాజ్యంకే ఓటేసాను. నేను చిరంజీవికి యూత్ లీడర్ మా ఊళ్ళో నేను చిరంజీవికి ఓటేసాం. పక్కాగా చెబుతున్నాక ప్రజారాజ్యం అప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కనుక చిరంజీవి ఉన్నట్టయితే ఒక్కరోజు సీఎం అయినా చేసేవాడు కదా అనిపించింది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే కనుక చిరంజీవి కాంగ్రెస్లో జాయిన్ అయినట్టయితే కంపల్సరీగా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఒకరోజు సీఎం అయినా చేసేవాడు. చాలా మిస్ అయ్యా నేను యాక్చువల్గా, చాలా బాధపడ్డాం కూడా. అబ్బా ఎంత పని అయిపోయింది రాని. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా పనిచేస్తున్నారు? బాగా పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు పనిచేస్తే బాగా, నేను పార్టీ నిమిత్తం మాడుతుంది, వ్యక్తిగతంగా పనిచేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతలేదు, సైలెంట్గా ఉన్నారు అంటూ కొంతమంది విమర్శిస్తున్నారు. అవి మాకు అనవసరం, మాకు నచ్చింది మాట్లాడాం, వాళ్ళకి నచ్చింది అది మాట్లాడు, అంతేకన్నా. అంతకుముందు జగన్ అధికారంలో ఉన్నప్పుడు చాలా బాగా ఎక్కువ గట్టిగా మాట్లాడేవాడు, బాగా ఎక్కువగా విమర్శించేవాడు. ఇప్పుడు ఎన్ని దాడులు జరిగినా, ఏదైనా వైసీపీ వాళ్ళ మీద హత్యలు జరిగినా ఏం మాట్లాడతలేదు పవన్ కళ్యాణ్ అంటున్నారు. మరి ఎందుకు మాట్లాడలేదు? చేస్తే కదా, ఇది పవన్ కళ్యాణ్ హత్యలు చేస్తే కదా, వీళ్ళు చేసిన వాళ్ళమే పెడుతున్నారు.
రౌడీ మోహన్ ఏదో చేస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగ్గా లేకపోయినా అధికారంలో ఉండి పవన్ కళ్యాణ్ ఏం స్పందించట్లేదు అంటూ వైసీపీ వాళ్ళు అంటున్నారు. అంటారండి మనం ఒట్టిదే అన్నీ నాకు తెలిసిన ఒట్టిదే అన్నీ. గతంలో ఎలా ఉన్నారు పవన్ కళ్యాణ్, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు? బాగున్నారు, బాగానే పనిచేస్తున్నాడు. వ్యక్తిత్వంలో కానీ మాట తీరులో కానీ ఏమైనా తేడా వచ్చిందా మార్పు? అధికారులు అన్న ఉత్సవోగిస్తున్నాడు, బాగా పనిచేస్తున్నాడు. అది ఓకే, పనులు చేపిస్తున్నారు. పథకాలు నేను ఇప్పిస్తాను, నాది హామీ అని పవన్ కళ్యాణ్ అన్నారు ఎలక్షన్ టైంలో. ఇవ్వట్లేదు ఏంటి అని అడుగుతున్నారు. చేస్తారా, కొంచెం లేట్ అవుద్ది. డబ్బులు 14 లక్షల వేల కోట్లు అప్పు చేశాడు. మరి అప్పుడు ఎవరు తిరుగుతారు? ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలుసా ఎలా పనిచేస్తున్నారు అధికారంలో వచ్చిన దగ్గర నుంచి? ఆయన ఇట్టిగాడు అటు వేరే ఊరికి అయింది మనకి. ఆ ఊళ్ళో ఆయన పని ఆ ఊళ్ళో బాగానే చేసుకున్నారు ఆయన. మా ఊళ్ళో మన నారా చంద్రబాబు గారు ఆయన పని ఆయన చేస్తున్నారు. ఎవరిది వాళ్ళదే. మళ్ళీ అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, అధికారం లేనప్పుడు ఎలా ఉన్నారు, అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారు? మనం బాగా ఏంటి పట్టించుకోం మనం, మన పని ఏంటో మనం. వాళ్ళు ఏం చేసుకుంటే మనకి ఈయన చేశారు జగన్ గారు, ఆయన చేశారు, ఏం చేస్తున్నారు అంతవరకే. ఏదన్నా లాస్ మనకే కానీ వాళ్ళకి ఏం లేదు. వాళ్ళ లాభాల్లోనే ఉంటారు. వెళ్ళిపోయి మనమే వాళ్ళు నమ్మి ఇచ్చేసాం, ఇల్లు నమ్మి ఇచ్చేసాం చేస్తే ఎన్ని పెరిగిపోతూ ఉంటాయి రేట్లన్నీ. జగన్ని బాగా విమర్శించాడు అప్పట్లో పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఏం మాట్లాడతలేదు, అధికారంలోకి వచ్చినాక శాంతి భద్రతలు లేవు, గొడవలు జరుగుతున్నాయి, ఏం మాట్లాడతలేదు పవన్ కళ్యాణ్ అంటున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ సైలెంట్గానే ఉన్నారా? సైలెంటే. మళ్ళీ ఇప్పుడు రాజకీయం వచ్చేసింది కదా, రాజకీయం రాకముందు 100 చెప్తారు. ఇప్పుడు రాజకీయంలో వచ్చినాక, పదవి వచ్చినాక ఏం చెప్తారు? పదవి ఉంది 5 సంవత్సరాలు వాళ్ళదే గవర్నమెంట్. మంది ఏముంది? రాజకీయం రాకముందు అంటే వాళ్ళు రాజకీయంలో లేరు, 100 చెప్తారు. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం సైలెంట్గా ఉన్నారు పవన్ కళ్యాణ్. సైలెంట్గానే ఉన్నాడు ఆయన. ఆయన చూసుకుంటున్నాడు, ఇది పట్టించుకోవట్లేదు. ఇప్పుడు 500కి పెట్టారు. ఇది దేని గురించి పెట్టాడు? 500 రూపాయలకి పెట్టి రాపించుకుంటున్నారు. 500 పెట్టి ఏదో ఇన్సూరెన్స్ ఏదో రాపిస్తున్నారు. జనసేన పార్టీ వాళ్ళ దేనికి పెట్టారు? అది అనవసరం. అది ప్రజలకి ఏం లాభం ఉండేది? ఏం లాభం లేదు కదా. పార్టీ కార్యకర్తల నాయకులు అంటే సంఖ్య పెరిగిద్ది కదా జనసేన పార్టీకి. అది ఎలా సరికి పెరిగిద్ది? ప్రజలు కడుతున్నారు, 500 కడుతున్నారు. సంవత్సరం 5,000 కట్టాల్సిందే సంవత్సరం. అయ్యో ఎవరికి లాసు? ప్రజలకే లాసు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంటే బాగానే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన పోయిన తర్వాత చాలా ఘోరంగా అయింది. ఇది ప్రజెంట్ జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అధికారం ఇచ్చారు ప్రజలు. ఓకే, అధికారంలో వచ్చిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు? గతంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ ఇప్పుడు ఏం తెలియదండి, మనకు మీడియా ముందు రావట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన అన్ని దాడులు చేసినా ఇది చేస్తున్నా కూడా ఒకప్పుడు దాడి చేసినప్పుడు చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పట్లేదు, మాట్లాడట్లేదు. దాడుల గురించి ఏం మాట్లాడతలేదు పవన్ కళ్యాణ్. దాడుల గురించి ఏం మాట్లాడట్లేదు పవన్ కళ్యాణ్ గారు. చెప్తున్నారుగా దాడులు మన ఎవరి మీద చేయకూడదు, వైసీపీ పార్టీ మన శత్రువు కాదు అని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. పవన్ నిన్న చెప్పారండి ఆ మాట. చెప్పిన తర్వాత దాడులు జరుగుతున్నాయిగా. ఇప్పుడు ఇంకా జరుగుతున్నాయి కదండి. ఇప్పుడు ఒకప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమన్నారు, గంజాయి రాజు ఎక్కువ అవుతున్నాయి అది ఇది అన్నారు. ఇప్పుడు ఏముంది, మా గంజాయి ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు అప్పుడు చెప్పారు గంజాయి, అప్పుడు గంజాయి ఇది అవుతుందని అన్నారు. ఇప్పుడు గంజాయి ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇప్పుడు పొద్దున్న చూడండి న్యూస్లో ఎక్కడ రాజస్థాన్ నుండి లారీలో పట్టుకున్నారు, ఎంత సరుకు పట్టుకున్నారు. ఇప్పుడు అది కూడా అది అయింది కదా. ఇప్పుడు ముందులో పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పనిచేయట్లేదు, సైలెంట్గా ఉన్నారు ప్రస్తుతం కామ్గా. పవన్ కళ్యాణ్ సైలెంట్ ఉన్నారు. నేను మేము మాట్లాడలేదండి, పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. అది అయితే వైసీపీ కూడా ఇదే అంటుంది, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతలేదు. అప్పుడేమో జగన్ బాగా గట్టిగా విమర్శించాడు, చాలా కోపంగా అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు గారిని ఎందుకని ప్రశ్నించట్లేదు అని అంటున్నారు. నిజమేనంటారు? అయితే అది నిజమేండి, ఆ మాట నిజమే. ఇండియా కూటమి ఉన్నారు కదా, వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారు, అందుకే మాట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చినప్పుడు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చి శ్రీలంక ఇద్ది అన్నారు. ఇప్పుడు శ్రీలంక అవుదా? ఇప్పుడు చంద్రబాబు ఇచ్చే పథకాలు అన్నీ ఉన్నాయి కదా. చంద్రబాబు మొత్తం ఇచ్చాడు, ఎవరింటికి అంతమంది పిల్లలు అంతమంది 15,000 ఏరి 15,000 ఇప్పుడు ఇవ్వట్లేదు కదా. పవన్ కళ్యాణ్ మీద ఏమైనా నెగిటివ్ మొదలైందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ నెగిటివ్ మొదలైందండి. పవన్ కళ్యాణ్ చెప్పాలి కదండి ఒక మాట. అయినా అంత దాడులు జరుగుతున్నాయి, అంత ఇది జరుగుతున్నాయి, మాట చెప్పాలి కదా పవన్ కళ్యాణ్. ఏం మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు.